నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాట్సాప్ వెబ్ ను బాగా వినియోగిస్తున్నారు. ఆఫీసుల్లోనూ కంప్యూటర్లోనూ ల్యాప్టాప్ లో వాట్సాప్ లాగిన్ అయి వాడేస్తూ ఉంటారు. ఇలా చేయడం మానుకోవాలని కేంద్రం హెచ్చరిస్తుంది. చిన్న అలవాటే కదా అని లైట్ తీసుకుంటే డేంజర్ లో పడతారు. తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాట్సాప్ వెబ్ ను ఉపయోగిస్తే ప్రభుత్వం ఎందుకు హెచ్చరిస్తుంది? దీనివల్ల ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వాట్సాప్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ మెసేజ్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. అందుకే యావత్ ప్రపంచంలోని యూజర్ల పరంగా చూస్తే వాట్సాప్ అతి పెద్ద మెసేజింగ్ యాప్గా అవతరించింది. ఇదిలా ఉంచితే పనుల కోసమో సౌలభ్యం కోసమో చాలా మంది ఎంప్లాయీస్ వాట్సాప్ వెబ్ను ఆఫీస్ డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్ లో వాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వాట్సాప్ అనేది విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో ఒకటి. వాట్సాప్ వెబ్ రాకతో దీనిని వ్యాపార రంగంలో కూడా చురుకుగా ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ వెబ్ ను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కొన్ని భద్రతా చర్యలు, హెచ్చరికలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం వాట్సాప్ వెబ్ డేటా లీకేజీకి గురయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్ పరికరాల్లో వాట్సాప్ వెబ్ ను ఉపయోగించడం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, ముఖ్యమైన కంపెనీ సమాచారం కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ మానిటరింగ్, మాల్వేజ్, బ్రౌజర్ హైజాకింగ్ వంటి భద్రతా బెదిరింపులు వాట్సాప్ వెబ్ వినియోగదారులకు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆఫీస్ వైఫైని ఉపయోగించినప్పుడు మీ కంపెనీ మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయగలదు. అదనంగా వాట్సాప్ వెబ్ ను ఉపయోగించే పరికరాలు పోయినట్లయితే పెద్ద డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ఇదే జరిగితే మొత్తం నెట్వర్క్ సైబర్ నేరస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అలాగే పర్సనల్ ఫోన్కు ఆఫీస్ వైఫైని వాడడం కూడా మంచిది కాదు. నెట్వర్క్ సేఫ్ గా లేకపోతే ప్రైవేట్ డేటా డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా టెక్స్ట్ మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు అలాగే డాక్యుమెంట్స్ పంపడానికి వాట్సాప్ వీలుంటుంది. దాంతో పాటుగా దీని ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసేటువంటి వీలుంది. వాట్సాప్ నెలవారీ యూజర్ల సంఖ్య 2000 కోట్లకు పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు వాట్సాప్ ను జనాలు ఏ స్థాయిలో వాడుతున్నారో అన్నది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన దేశంలో సుమారు 85.4 కోట్ల యూజర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక ఇంట్లో బయట ఫోన్లు వాట్సాప్ చేస్తూనే ఉంటారు. ఆఫీసుల్లోకి వెళ్ళగానే వాట్సాప్ వెబ్ ను యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇలా చాలా సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. వాట్సాప్ వెబ్ ను వాడిన తర్వాత లాగౌట్ చేయాలి. సురక్షితం కాని లింకులపైన క్లిక్ చేయవద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకు ముప్పు నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది.